జేఈ పరీక్షలకు సమయం దగ్గర పడుతుంది. చాలా మంది పిల్లలు అడుగుతున్నారు, మాకు ఇప్పుడు 180 మార్కులు వస్తున్నాయి, దీన్ని 280కి తీసుకెళ్లడం ఎలా అని. మిగిలిన 20 రోజుల్లో ఇది సాధ్యమేనా అని అడుగుతున్నారండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఈ రోజు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీరు కూడా జేఈలో 280 మార్కులు ఎలా తెచ్చుకోవాలో నాకున్న అనుభవంతో చెప్తాను. మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోని నేను చేస్తున్నానండి. మీ తోటి విద్యార్థులు కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి, ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజు నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. మా క్లాస్లో వివేక్ అనే ఒక తెలివైన విద్యార్థి ఉండేవాడు. అందరిలానే బాగా చదువుతాడు. కానీ డిసెంబర్ నెలలో పరీక్ష రాస్తున్నప్పుడు తన మార్కులు 180 దగ్గరే ఆగిపోయాయి. ఎందుకు అలా జరిగిందని మేమంతా ఆలోచిస్తే ఒక విషయం అర్థమైంది. తను అడ్వాన్స్డ్ లెవెల్ లెక్కలు బాగా చేసేవాడు. ఒక ప్రాబ్లంకి 5 minutes తీసుకునేవాడు. కానీ జేఈ మెయిన్స్లో మనకు ప్రశ్నకి సగటున 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఎంత బాగా చేసినా సమయం సరిపోక ప్రశ్నలు ఎక్కువ చేయలేకపోయేవాడు. దీన్ని అధిగమించడానికి తను ఏం చేశాడంటే రిగరస్ మాక్ టెస్ట్, రోజుకు ఒక ఎగ్జామ్ చొప్పున రాస్తూ తన వేగాన్ని పెంచుకున్నాడు. మీరు కూడా అంతే, కేవలం చదవడం కాదు, గడియారం పెట్టుకొని మాక్ టెస్ట్లు రాయడం నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఈ మధ్యకాలం మీరు ఆన్లైన్ గ్రూపుల్లో, ఫోన్లో మీ స్నేహితులతో ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరికైతే మీకన్నా తక్కువ వచ్చాయో వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీకన్నా తక్కువ మార్కులు వచ్చినా మీకు సమానులైన మీ స్నేహితులతో చర్చిస్తే వీడికన్నా నాకు బాగానే వచ్చాయలే అనే ధీమాలో ఉంటారండి. మీ చుట్టూ ఉండే వారిని చూసి మీరు తృప్తి పడితే అక్కడే ఆగిపోతారు. మీకంటే పైనున్న వారిని చూసి వారిని అందుకోవడానికి ప్రయత్నించండి. అసలు ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తానో జాగ్రత్తగా వినండి. చాలా మంది ఏం చేస్తారంటే మాక్ టెస్ట్ రాస్తారు, మార్కులు చూసుకుంటారు, అబ్బా తక్కువ వచ్చాయని బాధపడతారు. లేదా కొందరు సమాధానాలు చూసి ఓహో ఇలా చేయాలా అని వదిలేస్తారు. కానీ 280 మార్కులు వచ్చే విద్యార్థి ఎలా ఆలోచిస్తాడో తెలుసా? మొదటిగా తప్పకే జరిగిందో చూస్తాడు. ఆ ప్రశ్నలో ఉన్న అసలు కాన్సెప్ట్ ఏంటో వెతుకుతాడు. మొత్తం లెసన్ చదవడు, కేవలం లెసన్లో ఎక్కడ మిస్టేక్ చేశాడో ఆ ఒక్క పాయింట్ని మాత్రమే తిరిగి చదువుతాడు. ఆ తర్వాత పుస్తకం పక్కన పెట్టి సొంతంగా పెన్ను పేపర్ తీసుకొని ఆ లెక్కని పూర్తి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, కంటితో చూస్తే చదువు రాదు, చేత్తో రాస్తేనే వస్తుంది. ఒకసారి రాకపోతే కాసేపు విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం మళ్ళీ ప్రయత్నించండి. కానీ మీ చేతులతో సమాధానం వచ్చే వరకు వదలకండి. ఇకపోతే చివరిగా నా మాట, 20 రోజులు కొత్త లెసన్స్ మొదలు పెట్టకండి. మీకు ఏవైతే బాగా వచ్చో వాటిని మరింత బలంగా తయారు చేసుకోండి. మీ బలమే మీకు మార్కులు తెచ్చి పెడుతుంది. తక్కువ మార్కులు వచ్చాయని దిగులు పడకండి, ఆ మార్కులు మీవే, మీ కష్టానివే. ఒక ఎగ్జామ్ మీ జీవితాన్ని నిర్ణయించదు, కానీ మీ పోరాట ప్రతిమను చూపిస్తుంది. ఓటమి అనేది గెలుపుకి ఒక అడుగు మాత్రమే. మీ మనసులో ఒకటే మాట ఉండాలి, పేపర్ని అద్దరుగొట్టాలని. అదే కసి, అదే పట్టుదలతో చదవండి. సమయం అస్సలు వేస్ట్ చేయొద్దు. ఈ విధంగా చదివిన ఏ విద్యార్థికి తక్కువ మార్కులు రావండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ పెడతాను, వెంటనే మెసేజ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. మీ ఐకానిక్ ఫ్యాకల్టీ.